వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బెంగళూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సుమారు 6000 నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి 1 కేజీ అరిసెలు, 1 కేజీ చెక్కలు అందజేసి పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారంతా కూడా మరి ఆంధ్రప్రదేశ్కి వివిధ దేశాల నుండి కూడా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వచ్చినటువంటి వారందరికీ కూడా ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ 4 రోజులు ప్రశాంతంగా గంగిరెడ్డిలతో, గొబ్బెమ్మలతో, ముగ్గుల పోటీలతో రకరకాలుగా ఎవరికి ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకంగా సంక్రాంతి పండుగని చాలామంది పేకాట్లో కోడిపందాలు జోదంగా ఆలోచిస్తున్నారు. కానీ దీన్ని అలా కాకుండా ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని, మీడియా మిత్రులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎవరి బొమ్మలు లేకుండా రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి వారికి కూడా రావడానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ప్రజానీకానికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే మా నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా కుటుంబ కూటమి నాయకులు, మా కార్యకర్తలు, మా యొక్క మండల లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓతో సహా గుర్తించి ప్రతి కుటుంబానికి కూడా 1 కేజీ అరిసెలు, 1 కేజీ చెక్కలు పంపించడం జరిగింది. వాళ్ళకి పంపిణీ చేసినటువంటి ఈ సచివాలయ సిబ్బందికి కానీ, ఎంపీడీఓలకు కానీ, విఆర్ఓలకు కానీ, విఆర్ఏలకు కానీ టోటల్గా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1500 నుంచి 1600 మంది కుటుంబాల ఉద్యోగస్తులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి వారికి కూడా మరి సంక్రాంతి అరిసె తీపి అనేది చూపించడానికి నిర్ణయించుకున్నాం. సుమారుగా 6000 ఫ్యామిలీలని మరి ఇప్పటికి ఈ రకంగా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఇంచుమించుగా 5500 ఫ్యామిలీలకి ఇప్పటికే డిస్పాచ్ చేయడం కూడా జరిగిపోయిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఇంత అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.